హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అమ్మాయి కబుర్లు. నేను మీ లాస్య. మరింకెందుకు ఆలస్యం, కబుర్లు మొదలు పెట్టేద్దామా? మీ ఇంట్లో సిబ్లింగ్స్ ఉన్నారా? నాకు ఒక చెల్లుంది. రోజంతా ఎలా ఉన్నా రాత్రి మాత్రం నా చెల్లితోనే పడుకునేదాన్ని. జనరలీ సిబ్లింగ్స్ లో ఒకరు స్ట్రైట్ గా పడుకుంటే ఇంకొకరు అన్ని యాంగిల్స్ లో కదులుతూ ఉంటారు. మా విషయంలో నా చెల్లి కదులుతూ ఉంటది. ఒక మంచం ఉంటే హాఫ్ ఆఫ్ చేసుకోవాలని చెప్పి ముందే మధ్యలో పిల్లోస్ పెట్టుకొని పడుకునేదాన్ని. మార్నింగ్ అయ్యేసరికి పావు ప్లేస్ లో నేను ఒక సైడ్ లో పడుకునుంటే ముప్పావు ప్లేస్ లో కాళ్ళు చేతులు చాపుకొని ఒక కాలు నా మీద, నా దుప్పటి మొత్తం తన చుట్టూ, నా తలగడ నా చెల్లి కింద, తన తలగడేమో మంచం పక్కన పడుండేవి. తెల్లవారే తెలివచ్చి లేచి చూస్తే ఒక్క రాత్రిలో ఇంత విధ్వంసమా అన్నట్టుండేది. సరే కదా అని జరపడానికి ట్రై చేస్తే అబ్బే కొండలా కదిలేదే కాదే. ఇంకుండలాక ఓయ్ చెల్లి అటు జరుగు, మొత్తం ప్లేస్ అంతా నువ్వే ఆక్రమించేస్తే ఎలాగా అంటే కొంచెం అటు జరిగి కాళ్ళతో నన్ను మంచం మీద నుంచి కిందకి తోసేసేది. అమ్మ చూడమ్మా చెల్లి తోసేసింది అని అమ్మ కంప్లైంట్ చేస్తే సర్లే ఇంక పడుకున్న చాలు, ఆరైపోయింది, మళ్ళీ స్కూల్కి లేట్ అవుతుంది, లెగు అనేది. అంతే, భలే కోపం వచ్చేదిలే. ఇలా మీ ఇంట్లో కూడా జరిగేదా? మీ సిబ్లింగ్స్తో ఎక్స్పీరియన్సెస్ని కమెంట్ బాక్స్లో మాతో చెప్పండి. మరిన్ని కబుర్లతో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. MS Chronicles కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.